ఇది మనకి సెట్ అనమాట. ఇది అండి ఇది ఎల్సీడీ. అలాగే ఐ గెస్ రవికిరణ్ ఆల్రౌండ్ మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బాగున్నాను. ఇది వచ్చేసి మన అగ్గిపేటలో అనమాట షూట్. అగ్గిపేటలో మనకి హౌస్ సెటప్ అన్నీ చాలా పోలీస్ స్టేషన్ టెంపుల్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం షూట్లు అన్నీ కొన్ని షూట్లు అయితే ఇక్కడే జరుగుతుంటాయి. మనకి చూపిస్తాను సెట్లు ఏంటి అనేది, ఎక్కడ సెట్లు అనేది మొత్తాన్ని చూపిస్తాను. నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు షూట్లో వచ్చానమాట. ఈరోజు సాంగ్ షూట్ అనమాట. మనం వచ్చేసింది అగ్గిపేటలో ఉన్నాం అనమాట. ఈరోజు అగ్గిపేటలో చూస్తున్నాము. అగ్గిపేటలో మనకి సెట్ ఏంటి మిగతాయి. ఇది మనం వికారాబాద్లో ఉన్నాం అనమాట. ఈరోజు షూటింగ్ హౌస్ అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చేది మనకి ఫుల్ ఫాగ్ అనమాట. 6 గంటలకు, ఇది 6 గంటలకు అనమాట టైమింగ్. ఇది 6 గంటలకు కూడా మనకి ఫాగ్ అయితే తగ్గలేదు. 8 వరకు మొత్తం మాకు ఇలాగే ఉన్నది ఊరు బయట అనమాట. మన సిటీలో అయితే అంతా లేదు. ఇది అవుట్డోర్లో కదా. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లైటింగ్ ఎఫెక్ట్, అపోలో చెట్టు చాలా బాగుంది. ఎంత ఫాగ్ ఉందంటే మరి అంత ఫాగ్ ఉంది. మాకు ఆ టైం వరకు 8 వరకు విపరీతం చలి ఉండలేకపోయినాం. బయట కూడా నేను వీడియో ఎక్కువసేపు తీయలేకపోయినాను. అందుకే ఎండబడిన తర్వాత నేను నీట్గా చేస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎలా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ ఒకసారి వీడియో తీసాను. ఇది ఇప్పుడైతే మన షూటింగ్ లొకేషన్ ఒకసారి చూద్దాం. మిగతా అన్ని షూటింగ్ పుష్పాలో చూస్తారు కదా. మన అల్లర్జున గారిని మామ అంటారు కదా, అజయ్ గారి కూతురు క్యారెక్టర్ అంట. మన పెళ్ళి అవుతుంది కదా లాస్ట్ సీన్లో అన్నమాట. ఇప్పుడు సాంగ్ అయితే ఆ మేడం జరుగుతుంది అనమాట. సాంగ్ ఆల్రెడీ మూవీ కంప్లీట్ అయిపోయింది. ఇది చిన్న సాంగ్ అనమాట. మనకి డిజెస్టీల్లో కూడా మనకి సాంగ్ పాడారు కదా రమణ గోకుల్ గారు, ఆయన అనమాట. దీంట్లో సాంగ్ ఇది ఎంట్రీ సాంగ్ అనమాట. అయింది దీంట్లో చేస్తాను అనమాట. ఇదంతా సెట్ అనమాట. ఇప్పుడు ఆ సాంగ్లో గుడిసెలు సెటప్ అనమాట. ఇది లైట్లు, అదే ఆ లైట్ సెటప్ అని చూసారు కదా. మనకి అది సెట్ అనమాట. ఈ గడ్డి లైన్ గుడిసెలు అన్ని సెటప్ ఇది సెట్ చేస్తారు. అదంతా మనకి జనరేటర్, షూటింగ్ జనరేటర్ అనమాట. అది వెళ్ళి మనం మీరు చూసారు కదా పొలి చెట్టు అదనమాట. ఇది క్యారవాన్ ఒకటి ఉంది ఆర్టిస్ట్. మిగతా ఆర్టిస్టులు ఇక్కడ రూమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి పోలీస్ స్టేషను మిగతా ఈ అన్ని సెటప్లు ఉన్నాయన్నమాట. మండో హౌస్ కూడా ఉంది. ఇప్పుడు మండో హౌస్లో షూటింగ్ ఇంట్రెస్ట్లో ఉంటుంది అన్నమాట. మనకి బ్యాక్ సైడ్లో రైట్ సైడ్ అనమాట డెకరేషన్లు అన్నీ చేశారు. ఆడ ఎంట్రీ ఉంటుంది, అది ఇంట్లోది అనమాట. ఇది బయట పక్క అనమాట. ఈ పక్క టెంపుల్ కూడా ఉంటుందండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా మంది షూట్లు కూడా చేశారు. అక్కడ చాలా షూట్లు ఎక్కువ ఇక్కడే జరుగుతుంటాయి అనమాట. కోర్టు సెటప్, పోలింగ్ సెటప్ అవన్నీ చాలా ఉన్నాయి. నేను కూడా అన్నీ తీద్దాం అనుకున్నా కానీ మొత్తం అన్నీ లాక్ వేసుకున్నాయి అనమాట. మీరు చూసారు లెఫ్ట్ సైడ్లో కూడా కనిపిస్తుంటుంది. అన్నీ లాక్ అండి. ఇది క్యారవాన్ అనమాట. ఇక్కడ షెడ్ దగ్గరే మనకి ఇది వచ్చేసి ఇది హౌస్ పెద్దది మండవ హౌస్ అనమాట. దీంట్లోనే పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది. ఇది ముందు వచ్చేసి మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ అనమాట. దీని బ్యాక్ సైడే మనకి వెనకాల కోర్టు అందుకుంటుంది చూడండి. పైన వచ్చేసి మనకి హాస్పిటల్ ఉంటాయి, అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. షూట్ ఉంటే మనకి ఓపెన్ ఉంటాయి. మనకి ఇక్కడ పెద్ద పక్కనే కాబట్టి సెట్ వేసారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. షూట్ జరిగితే మన ఇవన్నీ ఓపెన్ ఉంటుంది. అది అక్కడ ఉండేది వచ్చేసి మనకి చూసారు కదండి, మనకి మండబోస్ అనమాట. ఇది పెద్దది చాలా షూట్ ఇది. కన్యాశుల్కం ఒకటి మనకి వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది కదా ములీషమ్మ గారిది, ఆ మండబోస్లోనే చేశారనమాట ఆ సినిమా. అక్కడ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి పెద్ద ఎకరాలు అండి, చాలా ఎకరాలు అనమాట. ఖాళీ స్థలం ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చిన్న సెట్ ఏదో కొత్తగా రీసెంట్గా అన్నీ రిమోడలింగ్ చేస్తున్నారండి. చూసారు కదండి, ఇది మనకి సెట్ అనమాట. ఇది రీసెంట్గా సరే ఇంతకుముందు అయితే వేరే ఉన్నది టైప్ కోర్టు ఎంట్రీ అది ఉండేదన్నమాట. ఇప్పుడు అంతా రిమోడలింగ్ చేస్తున్నారు. ఇదంతా షెడ్ అనమాట. ఇది హౌస్ సెటప్ మాదిరి చేసేసారు కింద. చూసారు కదా మనకి అక్కడ. ఇది కూడా ఏదానికి రెడీ చేస్తున్నారు తెలిసి కోర్టుకి ఏమో అనుకుంటున్నానండి. ఇది తెలిసి అలాగే ఉంది మనకి సెట్. ఇది చూస్తా అంటే ఇది మనం వచ్చేసి షిఫ్టింగ్ అయిపోయినాము. చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఫ్యామిలీ మొత్తం మీకు డ్యాన్స్ చేసేది అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఫైనల్ అంతా అయిపోయేది, స్టార్టింగ్ మనకి మొదలయ్యేది హీరోది ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ అయిపోయింది కూడా మనకి ఇక్కడే చేస్తాం అంతా. అక్కడ ఇక్కడ 2 సైడ్లు అనమాట మన షూట్ జరిగే సాంగ్ షూట్ అనమాట. ఇది మూవీ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనకి దీంట్లో చాలా షూట్లు మనకి చాలా మూవీస్ అన్నీ జరిగినాయి. దీంట్లో బాగా ఎక్కువ బాగా జరిగింది ఏదంటే కన్యాశుల్కం అనమాట. మన పెద్ద నరేష్ గారు ములిషేమ గారు చేశారనమాట. ఆల్రెడీ G5 కూడా వచ్చి ఉంటుంది. మన దీంట్లో క్యారెక్టర్ కూడా వచ్చేసి మన వర్ష వల్లభ గారు అనమాట. ఊరి పేరు భైరవ్ చూశారు కదా హీరోయిన్ ఆమెన్నమాట. ఇంకో హీరో వచ్చేసి మనకి ఆల్రెడీ చాలా సినిమాలకి మనకి డైలాగులు అని రాసి ఉంటాడు. అవతారకు కూడా మనకి కొన్ని డబ్బింగ్ వర్షన్ కూడా మనకి చెప్పాడు. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఆర్టిస్ట్ పేరు ఆయన నాకు కూడా గుర్తు రావట్లేదు ఆల్రెడీ. చూసారు కానీ ఈ అవసరం అనమాట. సెట్ అనమాట. ఇది మనకి షూటింగ్లో దాదాపు షూటింగ్ కన్యాశుల్కం కూడా ఇదే సెట్లోనే జరిగింది. ఇదే షూట్లోనే కన్యాశుల్కం ఫ్యామిలీ ఉంటుంది కదా మొత్తం. అలా ఫ్యామిలీ మొత్తం నరేష్ గారు,
అంబులి శర్మ గారు మొత్తం ఇంట్లోనే అనమాట సీన్లు అన్నీ చేశారు అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ చూసారు కదా ఇంతగా, మనకి ఇది కూడా హౌస్ అనమాట. ఇవన్నీ లాక్ చేసే ఉన్నాయి. ఇది నాకు తెలిసి కోర్టు ఉన్నట్టుందండి, ఇది నాకు తెలిసి కోర్టు అయి ఉండొచ్చు. సరే ఈ సెట్ కూడా సరే అది కూడా చూద్దాం. చూసారు కదండి, మనం అటు నుంచి చూసారు కదా ఆల్రెడీ. మనం ఇప్పుడు లోపల నుంచి వస్తున్నాం అనమాట. అల్లి లోపల నుంచి కూడా మీకు చూస్తే ఇక్కడ సీన్ పెళ్లి సీన్ సెటప్ అంతా ఇక్కడ జరిగింది, కన్యాశుల్కం కూడా మనకి అనమాట. ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సాంగ్ కూడా టైం పడుతుంది. అలా అటు పక్క జరుగుతుంది. ఇంకా లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట మనకి. లంచ్ తర్వాత మనకి ఇటు పక్క స్టార్ట్ అవుతుంది మనకి. ఫ్రెండ్స్ ఇదనమాట, ఇది స్టార్టింగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ పైన అనమాట. మెయిన్ గేటు ఇక్కడ ఇంతమంది అన్నీ బాగా బాగున్నాయి. మామిడి చెట్లు కూడా ఉన్నాయి మనకి. చాలా షూట్లు కూడా మనకి జరుగుతూ ఉంటాయి మామిడి చెట్ల లోపల కూడా. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇందాక చూస్తారు కదా మనకి. ఈ ఎంట్రీ పాయింట్ చూస్తే మనకి ఎంత బాగుంది, ఎంత బాగుంది. అలా వాగేటప్పుడు మనం ఇల్లు స్టార్టింగ్లో చూస్తాం కదా, ఒక లుక్ విలేజ్ మంచి లుక్ వచ్చింది అనమాట. విలేజ్లో మనం ఎలా ఉంటుంది డెకరేషన్ జరుగుతుంది చూసారు, చాలా బాగుంది. ఇంతకుముందు అయితే మనకి ఇదంతా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అంతా మనకి మట్టే ఉన్నది అప్పుడు మనకు కన్యాశుల్కం చేసినప్పుడు. ఇప్పుడైతే మనకి అటుపక్క ఇటుపక్క మంచి గార్డెన్ అంతా డెకరేషన్ బాగా చేశారనమాట. స్వచ్ఛతనం ఉందా మనకి. వాతావరణం కాపాడుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. మన ఆక్సిజన్ కూడా మన భూమి నుంచి కూడా చాలా అందుకోవట్లేదు, చూసారు కదా మీరు కూడా. మనకి ఇది కూడా ఇంపార్టెంట్ కూడా. అందుకే మన షూటింగ్ సెటప్లో కూడా దాదాపు అన్ని కొన్ని లొకేషన్లో సెటప్ కూడా అన్ని బాగా చేసి పెడతారు ఇదంతా. ఇప్పుడు మనకి షూట్ అయితే మనకి జరుగుతుంది. ఇది ఎంట్రీ పాయింట్ ఇటు పక్క అనమాట మనకి. ఇది ఎంట్రీ స్టార్టింగ్ అనమాట. బాగుంటుంది హౌస్ చూడండి, మన చెక్కలతో ఇదంతా చాలా బాగా చేశారు. మన పూర్వకాలు కూడా ఇలాంటివి ఉంటే మనకి బాగుంటుండేది అంతా. ఇదంతా మారిపోయింది అంత వాతావరణం. చెక్క అంతా టేకే ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ఇబ్బంది చాలా బాగుంటుంది. హౌస్ కూడా చూస్తే లోపల మనకి ఎగ్జిబిషన్లో మనం చూసారు కదా, అక్కడ నుంచి వాటర్ పడుతుంది అన్నమాట వర్షం అన్నప్పుడు మనకి. కన్యాశుల్కం మొత్తం మూవీస్ అంతా మనకి ఇక్కడే చేశారనమాట. చూసారు కానీ హౌస్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది, నీట్గా బాగుంది. మనకి పాత్రలు కూడా మనకి పూర్వకాలం మన ఇళ్ళల్లో ఎలా ఉంటాయో ఓల్డ్ విలేజ్ మనకి ఎలా చేయగలుగుతాం ఆ సెటప్ మొత్తం ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. హౌస్లో చాలా మూవీస్ చేసాము, చాలా చాలా మూవీస్ ఈ హౌస్లో మనకి జరిగినాయి అనమాట. ఇక్కడ చుట్టుపక్కల మనకి కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ చాలా ఉన్నాయన్నమాట. అన్ని లాకేస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఇదంతా మా హాల్ అన్నమాట. మనకి పెయిన్ అంతా సెటప్ అంతా నార్మల్ ఉంటుంది. పెయిన్ అంతగా కొన్ని చూపించాం కాబట్టి పెయిన్ అంతా కవరింగ్ పెయిన్ వరకు ఎంత ఊరికి ఎత్తు వరకే ఉంటాయి గోడలు కూడా. మొత్తం సెటప్ అంతా దీనిలో ఉంటుంది మనకి. బెడ్రూమ్ అనమాట. మొత్తం ఏంటి వుడ్ చెక్క మన బెడ్రూమ్ చాలా వచ్చాయి. డెకరేషన్ అంతా చాలా బాగా చేస్తారు. ఫర్నిచర్ అంతా నీట్గా చైర్స్ కూడా చూసుకుంటే మనకి బుద్ధుడుగా లైట్ సెటప్ కూడా మనకి చాలా బాగుంటుంది. డెల్ లైట్లో మనకి నైట్ పూట కూడా చాలా బాగా డెకరేషన్ బాగుంటుంది. లుక్ అయితే అదిరిపోద్ది. మనకి ఎదురుగా అయితే వుడ్ మీద కన్యాశుల్కం అంతా ఇక్కడే జరిగింది మన షూట్ మొత్తం ఇంట్లో. చాలా బాగా ఇదైతే హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెంటర్లో మనకి వాటర్ కూడా వస్తుంది, చాలా చాలా బాగుంది. మొత్తం అంతా ఇది బెడ్రూమ్ అనమాట. అంతా ఖాళీగా ఉంది. పెయింటింగ్ ఎవరెస్ ఇక్కడ చూసారు కదా మనకి. ఇక్కడైతే అనమాట. చాలా చాలా బాగుంది. వెనకాల పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇళ్ళలో మొత్తం అన్ని ఇలాగే ఉంటాయి. చెక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి. చూస్తే చూస్తారు కదండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది మనకి. లుక్ బ్యూటిఫుల్ లుక్ అనమాట. ఈ హౌస్లో అయితే చాలా చాలా బాగుందండి. చూసే కొద్ది ఎంత చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు మరిన్ని వీడియోలు వస్తాయి, చాలా చాలా వీడియోలు మన చాలా వీడియోలు వస్తాయి అనమాట. మన షూటింగ్ లొకేషన్లు కానీ బెడ్రూమ్ కానీ చెప్పిన కానీ మిగతా వీడియోలు చాలా బాగా వస్తాయి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట మనకి. బెడ్రూమ్ ఇక్కడ చాలా షూటింగ్ మనం చేసాము. బెడ్రూమ్స్ ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడైతే మనకు ఎంట్రీ పాయింట్ అనమాట. మనం బయటికి వెళ్తున్నాము. చూస్తారు కదండి మనకి కుబేరుడు సాంగ్. అమ్మ కూడా చాలా బాగుంది బొమ్మ. చూస్తారు కదండి కన్న తల్లి అమ్మ ఒళ్ళో. చూస్తారు కదా చాలా బాగుంది. బొమ్మలు అయితే హౌస్లో అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఇది బొమ్మ బాగా నచ్చింది, అమ్మ బొమ్మ. అందుకే అమ్మ బొమ్మ కూడా వీడియో మంచిగా తీయాలనిపించింది. చాలా అండి ఇతర పాత్రలు చాలా చాలా ఉన్నాయి. డెకరేషన్ అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. చూసారు కండి. ఇప్పుడు ఇది వచ్చి మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రీ.
ఇంతకుముందు అయితే ఇక్కడ ఏదో మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నాయి, మొత్తం ఎంత గిడ్డి ఉన్నది. ఇప్పుడైతే మనకి గార్డెన్ గిడ్డని మంచిగా చేస్తారు. ఎంట్రీ పాయింట్ అనమాట. సెట్ అయితే చూసారు కానీ మొత్తం ఈ సెట్ ఇది పెద్ద హౌస్ అనమాట. ఇది కన్యాశుల్కం మొత్తం షూట్ అంతా ఇంట్లోనే జరిగింది దాదాపు అంతా. చూసారు కదా సెట్ అయితే చాలా చాలా బాగుంది నీట్గా. హాయ్ అండి, ఇప్పుడైతే మనకి షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. మేము అందరం బయలుదేరుతాం. మనకి చూస్తారు కదా స్టార్టింగ్ పాయింట్ ఎంట్రీ పాయింట్ సెట్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీ సాంగ్ అంతా ఇక్కడ జరిగింది. మీరు ఆల్రెడీ సాంగ్లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. బ్యూటిఫుల్ సాంగ్ అనమాట, అదిరిపోయిన సాంగ్. షూటింగ్ అయితే అయిపోయింది, మా షూట్ అయితే అయిపోయింది. అందరం అయితే బయలుదేరుతాం. వెహికల్ అయితే మాకు రెడీ ఉన్నాయన్నమాట. లగేజ్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము. ఇదైతే మనకి టెంపుల్ కూడా మనకి షూటింగ్ కూడా ఇస్తారండి. ఇవన్నీ రియల్ టెంపుల్ అనమాట. మన షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ ఇస్తారు, మిగతా లోపల లాకేసి పెట్టేస్తారు అనమాట. చాలా ఈ టెంపుల్లో మనకి చాలా షూటింగ్ కూడా జరిగినాయి. మాకు ఎదురు కూడా చూస్తారు కదా బిల్డింగ్, అన్ని రూమ్స్ అన్నీ ఉంటాయి. అటు పక్క మనం ఉండడానికి ఆర్టిస్టులు ఎవరైనా రూమ్లు అడ్జస్ట్ పైన ఉండడానికి అవుతాయి అనమాట. చూసారు కదా ఈరోజైతే వీడియో అయితే ఇదనమాట. మనకి లాగిన్ వీడియో షూటింగ్ లొకేషన్ మండవాల్సి చూపించేది అనమాట. సాంగ్ అయితే జరుగుతుంది. సాంగ్ అయితే మీకు తెలిసి ఉంటుంది. డీజేటీలో పాడిన ఉన్నారు కదా ఆయనే అనమాట. దీనికి ఈ సాంగ్ చేస్తాను. ఈ సాంగ్లో ఆయనే ఉంటుంది. ఇది ప్రతి షూట్ అయితే అయిపోయింది గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేయండి. మరి ఇన్ని వీడియోలు మన దగ్గర ఫాలో చేయండి. మంచి వీడియోలు చేయండి. ఇది వీడియోలు చేస్తాను కానీ చాలా మంది ఫాలో చేయకండి, లైక్ చేయకండి. ఇలాంటి వీడియోలు చేస్తే మంచి మంచి వీడియోలు మేము కూడా అప్లోడ్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి. మంచి మంచి వీడియోలు అయితే మన దాంట్లో వస్తాయి. ఇంకా లాగిన్ రాబోతుంది. హాయ్ గైస్, రవికిరణ్ ఆల్ రౌండ్. మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్